ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన దివ్యమైన నామములో శుభములు తెలియపరుస్తున్నామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది పిల్లారా, ఈ సమయంలో మరొకసారి ప్రత్యేకముగా సియోను జీవము గల క్రీస్తు సువార్త పరిచర్యలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇటు సమయమును మనకిచ్చినటువంటి దేవాతి దేవునికి స్తుతియు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రత్యేకముగా ఈ రీతిగా మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించడానికి ఎంతో ప్రయాసపడి భారముతో ఈ యొక్క కార్యక్రమమును కొనసాగిస్తున్నటువంటి దేవుని యొక్క సేవకులు డాక్టర్ యేసుపాదం గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క కార్యక్రమము మీకు అందరికీ కూడా ఆధ్యాత్మికపు ఎదుగుదలకు ఆశీర్వాదమునకు తోడ్పడుచున్నదని నమ్ముచు మిమ్మును బట్టి ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఇటువంటి మంచి అనుకూలతను బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది బిళ్ళారా, దేవుడు గడిచిన కాలమంతా కూడా మనలను కాపాడి మరలా ఈ విధముగా మనమందరము కలిసి ప్రభువును గణపరచడానికి స్తుతించడానికి మన జీవితాల్లో యేసయ్య మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క తరుణాన్ని బట్టి దేవుడు ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం. చూడండి, దయచేసి పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక లేఖన భాగమును చదువుకొని అట్టి వాక్యమును ధ్యానించుకుందాం. దయచేసి మీరు కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే అట్టి గ్రంథమును తెరచి దినవృత్తాంతములు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనము చదువుకుందాం. యెరూషలేము నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయ దూతతో చాలును, ఇప్పుడు నీ చేయి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. ఆమేన్. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో దేవా నన్ను మమ్మను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఏమైతే లేఖన భాగమును చదివి ఉన్నామో అట్టి వాక్యము ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడి బలపరిచి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము చదివినటువంటి ఈ లేఖన భాగమును కొద్ది నిమిషాలు ధ్యానించుకుందామని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాం. మనము చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగమును గమనించినట్లయితే యెరూషలేమును నాశనము చేసినటువంటి దూతతో దేవుడు మాట్లాడుచున్నాడు. అనగా దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతం మీదకి వచ్చినట్లుగా ఈ లేఖన భాగము ద్వారా మనము గమనించవచ్చు. అయితే చూడండి, ఎటువంటి కారణం లేకుండా దేవుడు ఎక్కడ ఎవరిని కూడా ఆయన హరించివేయడు లేక నాశనము చేయడు. చూడండి, దేవుని యొక్క వాక్యము మనం గమనించినట్లయితే దావీదు రాజుగా ఉంటుండగా తన యొక్క సైన్యాధిపతి అగు యోవాబును పిలిచి తన దేశములో ఉన్నటువంటి ప్రజలను లేక సైన్యమును లెక్కించమని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క చిత్తములో మనం గమనించినట్లయితే ఆ విధముగా సైన్యమును లేక ఆ ప్రజలను లెక్కించుట అనేది దేవునికి వ్యతిరేకమైన పనిగా ఉంటున్నది. ఎప్పుడైతే దావీదు తన యొక్క సైన్యాధిపతి యోవాబుకు ఆజ్ఞాపించున్నాడో ఆయన అంటున్నాడు కదా, ఎందుకు ఇటువంటి ఆలోచన నీకు కలిగినది? నీకు కావాలంటే దేవుడు సైన్యమును నూరంతలుగా చేస్తాడు కదా, ఎందుకు నీకు ఇటువంటి దుర్బుద్ధి కలిగినది అంటూ ఉన్నాడు. అయితే ఆయన మనసులో కలిగినటువంటి ఆలోచన బట్టి తను రాజు గనక ఆయన చెప్పింది మాత్రమే చేయవలసి ఉన్నది కాబట్టి ఆయన అంటున్నాడు కదా,
లేదు నువ్వు లెక్కించవలసిందే. అయితే చూడండి, యోవాబు ఆ యొక్క సైన్యమంతటిని లెక్కించున్నాడు. అయితే లేవి గోత్రము వారిని, బెన్యామీను యొక్క గోత్రపు వారిని తప్ప మిగిలినటువంటి గోత్రములన్నీ కూడా ఆయన లెక్కించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ దేశం యొక్క సైన్యము లెక్కించబడిందో అది దేవునికి వ్యతిరేకమైన పని కనుక దేవుని యొక్క ఉగ్రత ఆ ప్రాంతం మీదకి, ఆ దేశం మీదకి, ఆ ప్రజల మీదకి వచ్చినట్లుగా మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగములో మనం గమనించవచ్చు. అయితే ఆ సందర్భమును బట్టి దేవుడు తన యొక్క సేవకును పంపించి దావీదుతో మాట్లాడుచున్నాడు కదా, నువ్వు చేసిన పని దేవునికి వ్యతిరేకమైనది, దేవునికి కోపము రప్పించేదిగా ఉంటూ ఉన్నది, కాబట్టి దానికి నువ్వు శిక్ష అనుభవించవలసింది. కాబట్టి నీ ముందు 3 ఆప్షన్స్ పెడుచున్నాడు. అదేమనగా, 1 3 సంవత్సరములు విడవకుండా ఈ దేశం మీదకి కరువు వచ్చుట, 2వదిగా 3 నెలలు నీవు నీ యొక్క శత్రువుల చేత తరమబడుట, 3వదిగా 3 దినములు ఎడతెగకుండా తెగులు వచ్చి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నాశనం చేయుట అనేటువంటి 3 విధములకు శిక్షలు దావీదు ఎదుట పెట్టి ఉన్నాడు. అయితే చూడండి, ఆయన ఏది కావాలో గ్రహించక మునిపే, చెప్పక మునిపే దేవుని యొక్క తెగులు ఆ యెరూషలేము ప్రాంతం మీదకు వచ్చి ప్రజలందరూ కూడా నాశనం చేస్తూ ఉంటుండగా దేవుడు సంతాపం ఉంది ఆ దూతతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నీవిక ఆగుము. ఎప్పుడైతే ఆ దూతను దేవుడు ఆజ్ఞాపించున్నాడో ఆ దూత వెళ్ళి మనం చదివినటువంటి ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను అనే దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అనేక మంది ప్రజలు చనిపోతున్నారు, అప్పుడు దావీదు పశ్చాత్తాపడుచు కన్నీరు విడుస్తూ, అయ్యో నేను చేసిన పాపమును బట్టి ఈ ప్రజలందరూ కూడా ఎందుకు నాశనం కావలస్తున్నది, వారు గొర్రెల వంటి వారు, వారు ఎటువంటి నేరము పాపము చేయని వారు కాబట్టి వెళ్ళి ఒర్నాను అనబడే వ్యక్తి తన యొక్క కళ్ళమునందు ఉండి గోధుమలను నూర్చుచుండగా అతనితో మాట్లాడచ్చు, నీ యొక్క కళ్ళము నాకు కావలస్తున్నది, నేను దేవునికి బలిపీఠమును కట్టి ఆయనకు నేను బలులు అర్పించవలస్తున్నది, నైవేద్యము చేయవలస్తున్నది, కాబట్టి నా యొక్క కళ్ళమును నాకు ధనమునకు ఇవ్వమని అడుగుచున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు కదా, ఎటువంటి వెల చెల్లించిన అవసరం లేదు, నీకేమైతే కావలస్తున్నదో కావలసిన సామాగ్రి కూడా నేను ఇస్తూ ఉంటాను, కాబట్టి ఇదిగో నీ దేవునికి నీవు బలులు అర్పించుకొనవచ్చునని చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క ఒర్నాను అనబడే వ్యక్తిని, ఈ యొక్క వ్యక్తి పేరు మనం గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయములో అరౌనా అనబడే పేరు మనకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనైతే ఉచితముగా దేవుని కొరకు ఇస్తానంటున్నాడు, కానీ దావీదైతే లేదు లేదు, నేను నా దేవుని కొరకు వెల ఇచ్చి కొంటాను, ఉచితముగా అవసరం లేదు, నా దేవుని కొరకు నేను ఖర్చు పెట్టి తీసుకొనవలస్తున్నది అనగా చూడండి, తను రాజు అయినప్పటికీ కూడా ఎటువంటి దౌర్జన్యం చేయకుండా, తన యొక్క అధికారమును ఉపయోగించకుండా, దేవుని యొక్క నామం ఉపయోగించకుండా ధనము చెల్లించి ఆ యొక్క కళ్ళమును తీసుకొని అక్కడ దేవునికి బలిపీఠమును కట్టి బలులు అర్పించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే చూడండి పిల్లారా, ఈ విషయం ఇంకా మనం గమనించినట్లయితే దావీదు ఎప్పుడైతే అక్కడ బలిపీఠమును కట్టి దేవునికి ఆయన
నైవేద్యము చేస్తున్నాడో అప్పుడు ఆ తెగులు నిలిచిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దాని యొక్క భావం మనం గమనించినట్లయితే అది స్తుతులు అర్పించుటకును, ఆరాధన చేయుటకును, ప్రార్థించుటకును సూచనగా మనకు కనబడుచున్నది. పిల్లలు ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటామో, ప్రార్థిస్తూ ఉంటామో, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటామో, ప్రతి విధముగా తెగులు కూడా నిలిచిపోతుంది. మన మీద నుంచి, మన యొక్క దేశ ప్రజల మీద నుంచి దేవుని యొక్క ఉగ్రతను ఆపగలిగిన శక్తి కేవలము యొక్క ఆరాధనకు లేక ప్రార్థనకు, స్తుతి అర్పణకు ఉన్నదని ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చూడండి, ఇక్కడ ఇదంతా జరిగిన పిమ్మట ఎప్పుడైతే దేవుడు ఆ తెగులు ఆపివేసి ఉన్నాడో అప్పటి నుంచి దావీదుకు ఒక ఆశ కలుగుచున్నది. ఆయన యొక్క ఆశ ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే, ఇదిగో ఈ యొక్క స్థలమందు దేవునికి నేను బలిపీఠము కట్టి ఉన్నాను, దేవుడు నా యొక్క బలులను అంగీకరించున్నాడు కాబట్టి నా దేవునికి నేను ఒక నివాస స్థలమును కట్టించవలెను, అనగా మందిరమును కట్టించవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదుకు ఆశ కలుగుచున్నది. అందుకే కీర్తన భాగం మనం గమనించినట్లయితే, నా దేవునికి ఒక నివాస స్థలమును నిర్మించేంత వరకు కూడా నేను నిద్రపోను లేక నా మంచం మీదకి ఎక్కను అన్నటువంటి ఒక దృఢమైనటువంటి తృష్ణ కలిగి, దేవుని కొరకు ఆశ కలిగి, దేవుని కొరకు మందిరము కట్టించాలి అన్నటువంటి ఆశతో దావీదు ఉంటూ ఉన్నాడు. దాన్ని నిర్మించాలని కావలసినటువంటి సమస్తము కూడా సిద్ధపరుస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా దావీదుతో, దావీదు నీకున్నటువంటి కోరిక అయితే బాగుంది, కానీ నీవు నా కొరకు ఒక నివాస స్థలము లేక మందిరమును కట్టించాలని ఆశపడుచున్నావు, కానీ నీకు అటువంటి అర్హత, అటువంటి యోగ్యత లేదు. కారణం ఏమనగా నీ యొక్క హస్తములు రక్తమయముగా ఉన్నవి, అనగా నీవు పాపము చేస్తున్నావు, యుద్ధములు చేస్తున్నావు, కాబట్టి అటువంటి అవకాశం నీకు లేదు. అయితే నీకున్నటువంటి కోరికను బట్టి నీ తరువాత వచ్చేటువంటి నీ కుమారుడు ఆ యొక్క మందిరమును కట్టిస్తాడు, దాన్ని పూర్తి చేస్తాడని దేవుడు దావీదుతో సెలవిచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూడండి పిల్లారా, ప్రభు చెప్పిన ప్రకారముగానే దావీదైతే దేవుని యొక్క మందిరమును కట్టించలేదు, కానీ తన యొక్క కుమారుడగు సొలొమోను దేవుని యొక్క మందిరమును కట్టించినట్లుగా అదే స్థలములో దేవుని యొక్క మందిరమును ఆయన కట్టించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదివినట్లయితే, తన కుమారుడు సొలొమోను ఆ యొక్క స్థలములో మందిరమును కట్టించినట్లుగా ఈ భాగములో మనము చదవచ్చును. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చూడండి పిల్లారా, ఎక్కడైతే దావీదు దేవునికి బలిపీఠమును కట్టి ఆయన బలులర్పించున్నాడో ఆ యొక్క ఒర్నాను కళ్ళమునందు సొలొమోను రాజుగా అయిన తర్వాత దేవునికి మందిరం కట్టించినట్లుగా మనము గమనించవచ్చు. చూడండి, అది ఆ యొక్క స్థలం ఎక్కడ ఉన్నది, అది ఎటువంటి స్థలము అని మనము ఆలోచన చేసినట్లయితే అంటున్నాడు కదా, తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా ఎక్కడ ఉన్నది ఈ యొక్క యెబూసీయుడైన ఒర్నామును కళ్ళము, ఆ యొక్క స్థలము ఏది, ఆ యొక్క ప్రదేశం ఏది అనగా ఇక్కడ అంటున్నాడు కదా, మోరియా పర్వతమందు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి పిల్లారా, మరి మోరియా పర్వతము అనగా మనకి గుర్తుకొచ్చే విషయం ఏంటంటే, అబ్రహాము తన యొక్క కుమారుడగు
ఇస్సాకును బలర్పించడానికి వెళ్ళినటువంటి స్థలమని మనము గుర్తించవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎప్పుడైతే దేవుడు అబ్రాహాము అంటున్నాడు కదా, అబ్రాహామా నీకున్నటువంటి ఏకైక కుమారుని నాకు బలిగా అర్పించుము అని కోరినప్పుడు అబ్రాహాము తన కుమారుడగు ఇస్సాకును తీసుకొని ఆయన బలర్పించడానికి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం మనము గమనించవచ్చు. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం గమనించినట్లయితే, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతనిని అర్పించుదుము అని చెప్పాను. కాబట్టి చూడండి పిల్లారా, ఈ యొక్క వర్ణాను కళ్ళము ఉన్నటువంటి యొక్క ప్రదేశం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే అది మోరియా పర్వతము. అనగా మోరియా దేశమందు ఏ పర్వతమందైతే అబ్రహాము తన కుమారుడగు ఇస్సాకును బలిగా అర్పించున్నాడు, అనగా తన కుమారుని బలిగా అర్పించడానికి తీసుకొని వెళుచూ ఉంటుండగా కట్టెలను పేర్చి ఇస్సాకును పరుండబెట్టి ఆయన అర్పించే సమయంలో దేవుడు అబ్రహాము అంటున్నాడు కదా, నీవు నీ కుమారుని అర్పించనవసరం లేదు. ముళ్ళ పొదల్లో చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలు ఉన్నది, దాన్ని తీసుకొని వచ్చి నీ కుమారునికి బదులుగా దాన్ని అర్పించము అనగా ఈ యొక్క మోరియా దేశమందు ఉన్నటువంటి పర్వతములలో ఒక్క పర్వతం మీద ఎక్కడైతే అబ్రహాము బలి అర్పించున్నాడో ఆ స్థలమంది దావీదు కాలంలో వచ్చిన యొక్క తెగులు ఆపివేయటానికి దేవుడు తన యొక్క దూతను అదే స్థలమందు నిలిపివేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనం గమనించవచ్చు. కాబట్టి చూడండి పిల్లారా, దీని అంతటా మనం గమనించినట్లయితే అబ్రహామునకును దావీదుకు నుంచి సొలొమోనుకును మరల తిరిగి అబ్రహాముకును ఒక లింకుగా దేవుడు ఒక ప్రణాళిక ప్రకారముగా నడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు. అనగా చూడండి, దేవుని యొక్క మందిరము కట్టబడాలని దేవుని యొక్క సంకల్పం ఎప్పుడుందా అంటే దావీదుకు హృదయంలో ఆశ పుట్టడం మాత్రమే కాదు, కానీ దావీదు కంటే ముందుగానే దేవుడు ఆ యొక్క వర్ణాను కళ్ళమునందు తన యొక్క దూతను నిలిపివేసినట్లుగా ఆ స్థలం ఏదనగా అబ్రహాము ఎక్కడైతే బలర్పించున్నాడో ఆ స్థలముగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు. అనగా చూడండి, ఆ యొక్క అబ్రహాము కాలములోనే దేవుడు తన కొరకు ఒక మందిరమును నిర్మింప చేయాలని, ఒక నివాస స్థలమును కలిగి ఉండాలని, అందులో ఇదిగో దేవుని యొక్క మహిమ దిగి రావాలని, అందులోనికి అనేకలు వచ్చి ప్రభును ఆరాధన చేయాలని, తన ప్రజలు వచ్చి ప్రభును ఘనపరచాలని దేవుని యొక్క ఉద్దేశముగా మనం గమనించవచ్చు. కాబట్టి పిల్లలారా చూడండి, ఇదంతా కూడా మనుషుల యొక్క ప్రణాళిక కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికగా మనము గమనించవచ్చు. ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారు అబ్రహాము, దావీదు, సొలొమోను. ఆ తర్వాత సొలొమోను కాలంలో తర్వాత మరల తిరిగి ఆ మందిరము పడగొట్టబడుట, కట్టబడుట, మరల తిరిగి పాడైపోవుట, మరల కట్టబడుట. చూడండి, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనం గమనించవచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మనం వచ్చినట్లయితే మనము దేవుని యొక్క ప్రణాళికలో ఉంటూ ఉంటామని, దేవుని యొక్క సంకల్పములో మనం ఉంటామని, దేవుని యొక్క చిత్తములో మనం ఉంటామని, దేవుని యొక్క నడిపింపును కలిగి ఉంటామని ఈ సమయంలో ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. వారికి ఆశ కలిగిందంటే అది వారి యొక్క సొంత ఆశ కాదు, కానీ వారి యొక్క సొంత నిర్ణయం కాదు, కానీ ఎక్కడైతే సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని కట్టించున్నాడో ఆ యొక్క స్థలములోనికి, అనగా ఆ యొక్క మందిరంలో దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు యాజకులు సైతం కూడా అక్కడ నిలువలేకపోయిరని దేవుని యొక్క వాక్యం మనం తెలియపరుస్తున్నాడు. కాబట్టి చూడండి, సమయంలో ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క వాక్యం మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనం దేవునితో వస్తూ ఉంటామో, నీవు ఏ పరిస్థితిలో ఉంటూ ఉన్నావో, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యంతో కావచ్చు, ఎటువంటి సందర్భంలో ఏ స్థితిలో ఉండి దేవునితో వచ్చున్నావో
ఆ క్షణం నుంచి నీ యొక్క ప్రణాళిక కాదు, నా యొక్క ప్రణాళిక కాదు, మన యొక్క సంకల్పము కాదు, మనకు ఉద్దేశముల కాదు, మనకు ఆలోచనలు కాదు, మనకు తలంపులు కాదు, మనకు ఉద్దేశములు కాదు, దేవుని యొక్క సంకల్పంలోనికి మనం వచ్చి ఉన్నాము. దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాము. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉన్నాము. ఇదిగో వారిని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తూ ఉంటాడు. వారు నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపిస్తూ ఉంటుంటాడు. వారిని వర్ధన చేసిన దేవుడు మనల్ని కూడా వర్ధన చేస్తూ ఉంటుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ద్వారా ఆ తెగులు ఆపివేసిన దేవుడు, అనగా దావీదు ద్వారా ఆ తెగులు నిలిపివేసిన దేవుడు, ఇదిగో నిన్ను బట్టి నన్ను బట్టి మన ప్రార్థనల ద్వారా, మన యొక్క ఆరాధన ద్వారా మన ప్రాంతములలో ఎంతోమంది దేవునికి వ్యతిరేకముగా ఆయాస్కరముగా ఉంటుండగా, వారి మీదకి దేవుని యొక్క తెగులు వస్తూ ఉంటుండగా, ఆ తెగులు నిలిపివేయటానికి నీవు నేను ఒక కారణముగా ఉండాలని, మనల్ని బట్టి ఆ తెగులు నిలిపివేయబడి మనము దేవుని యొక్క సన్నిధిలో అది నిలిపివేయబడటానికి దేవుణ్ణి ఆరాధన చేస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రభువుని స్తుతిస్తూ అనేక మందికి వారి మీద ఉన్నటువంటి ఆ దేవుని యొక్క తెగులు నిలిచిపోవడానికి మనం కారణముగా ఉండాలని, ఆ దావీదు వలె ఇదిగో మనం దేవుని చేతిలో వాడబడాలి అని, దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలని, ఆ సొలొమోను వలె ఇదిగో మనము కూడా దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండాలని, అబ్రహాము వలె దేవుని యొక్క సంకల్పంలో మనం ఉండాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారైతే దేవుని యొక్క మందిరమును కట్టి ఉండవచ్చును, కానీ ఇదిగో ఈనాడు మనమైతే మన యొక్క దేహములే దేవుని యొక్క ఆలయమని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యొక్క ఆలయమును మనము ఎంతో పరిశుద్ధముగాను సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తూ దేవుణ్ణి కొనియాడుచు దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆయనకు ఉద్దేశములో ఉంటామని, దేవుడు తప్పక మనల్నైనా నడిపిస్తూ ఉంటుంటాడని, దేవుడు మనల్ని వర్ధన చేస్తూ ఉంటాడని, దేవుడు మనల్ని ఆస్వాదిస్తూ ఉంటాడని సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ లోకంలో మనుషులైతే మనకి అనేకమంది ఆలోచనలు చెప్తూ ఉంటుంటారు, అనేక విధములుగా మనకు నేర్పిస్తూ ఉంటుంటారు, కానీ ఇదిగో మనుషుల యొక్క ఆలోచనలు కాదు, కానీ మనుషుల యొక్క ఉద్దేశములు కాదు, కానీ మనుషుల యొక్క తలంపులు కాదు, కానీ మనుషుల యొక్క ప్రణాళికలు కాదు, కానీ పరిశుద్ధ గ్రంథములో ఒకానొక సందర్భములో పేతురు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుంటుండగా ఎప్పుడైతే ఆయనను అడ్డగించి ఆయనను బంధించి నీవు సువార్తను చెప్పడానికి వీరు లేదని చెబుతూ ఉన్నారో, ఆ సందర్భంలో పేతురు చెబుతున్న మాట మనం గమనించినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఇదిగో మనుషుల యొక్క మాట వినుట న్యాయమా లేక దేవుని యొక్క మాట వినుట న్యాయమా అని ఆయన వారిని ప్రశ్నిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రకారమే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఇదిగో ఈ లోక సంబంధమైన విషయాలు కాదు, కానీ ఈ లోక సంబంధులకు మనుషుల యొక్క ఆలోచనలో కాదు, కానీ దేవుని యొక్క ఆలోచనలో మనం నడవాలని. ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది ప్రజలు ఒకరి జీవితము మరొకరి మీద ఆధారపడటము, ఒకరు మరొకరి యొక్క మాట వినటము, ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ఆలోచన ప్రకారముగా జీవించటము, వారి యొక్క ఉద్దేశ ప్రకారం నడవటము, చెప్పాలంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క చేతిలో ఉంటూ కీలుపం వలె జీవిస్తూ ఉన్నారు. వారి జీవితం మీద వారికి ఎటువంటి అవగాహన లేక, అధికారం లేక, ఆలోచన లేక, ముందు చూపు లేక మరొక వ్యక్తి యొక్క మీద ఆధారపడచ్చు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అనేక మంది. కానీ ఎప్పుడైతే దేవునితో వస్తుంటుంటామో, దేవుడైతే మన జీవితంలో ఆయన నాశనం చేసేవాడు కాదు, మనలను ఉద్ధరించేవాడు, మనల్ని నిలబెట్టేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని దీవించేవాడు. ఆయన సంకల్పం మనం గమనించినట్లయితే అది ఎంతో పరిశుద్ధమైనది, అది నిత్యము నిలిచి ఉండేది. ఇదిగో దేవుని యొక్క రాజ్యానికి అనగా నిత్యత్వానికి నడిపించేది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క మాట విన్నాడు కాబట్టి అబ్రహాము నాట నుంచి నేటి వరకు కూడా తన యొక్క పేరు వినబడుచు ఉన్నది. అబ్రహాం యొక్క ప్రపంచానికి మూల పురుషుడని చరిత్ర తెలియపరుస్తూ ఉన్నది. దేవుని యొక్క మాట వినబట్టే తన యొక్క సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాడు దేవుడు. తనను ఎంతగానో ఆశీర్వదించున్నాడు. దేవుని యొక్క సంకల్పం రాబట్టే దావీదును దేవుడు ఎంతగానో వర్ధల చేసి ఆశీర్వదించున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సందర్భంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, మనం ఏ పరిస్థితిలో ఉంటున్నామో, ఎటువంటి స్థితిలో ఉంటున్నావో, నలిగిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, చితికిపోయి ఉన్నావా, బలహీనపడుచు ఉన్నావా, దేవుని దగ్గర వచ్చినట్లయితే
దేవుడు తప్పగా నీ జీవితం నిలబెట్టి ఆయన స్థిరపరచి బలపరచి వర్ధల చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెడతానని సందర్భంలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను. అట్టి కృప ఈ యొక్క మాటలు విన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభా, సర్వోన్నతుడానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో ప్రభా, ఈ లోకంలో జీవిస్తున్నాం. మేము ఈ లోకము సంబంధమైనటువంటి ప్రభా విషయాల్లోనూ ప్రణాళికలు ఉండటం కాదు కానీ తండ్రి, మేమందరము కూడా ఇదిగో ప్రభా నీ యొక్క ప్రణాళికలకు వచ్చినట్లుగా మమ్మల్ని మీ తట్టు ఆకర్షించమని నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే ప్రభా ఎటువంటి స్థితిలో ఉండి నీ మాటలు వినుచున్నారో వారి మీరు దర్శించి బలపరచి స్వస్థతను, దీవెను, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, ఐశ్వర్యం అనుగ్రహించి మీరు మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.